నమస్తే అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన ఆశ్రమం దగ్గర పండగ వాతావరణం కింద ఉందండి. ఎందుకంటే మా ఊరు జుత్తిగా లయన్స్ క్లబ్ వారు ఉచిత కంటి శిబిరం నిర్వహిస్తున్నారు. నేను కూడా అందులో మెంబర్నండి. నేను మా వారు కూడా అందులో మెంబర్స్మే. ఇక్కడ మన ఆశ్రమం దగ్గర అయితే మన ఉచిత కంటి శిబిర క్యాంప్ పెట్టి మన వృద్ధులకి, మా జుత్తి గ్రామ ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకి కంటి ఆరోగ్యం గురించి అవగాహన కల్పించి వారికి ఉచిత పరీక్షలు అయితే చేయిస్తున్నాము ఈరోజు. అలాగే ఈరోజు మన ఆశ్రమానికి ఇద్దరు అన్నదాతలు కూడా ఉన్నారండి. వారి పేర్లు వచ్చేసి, ఒకరు వచ్చేసి కొవ్వూరు రామిరెడ్డి గారు, పెంటపాడు గ్రామ వాస్తవ్యులండి. ఆయన జ్ఞాపకార్థం అయితే వారి కుటుంబ సభ్యులు మన ఆశ్రమానికి అన్నదానానికి పంపించారు మనీ. మరొకరు వచ్చేసి జుత్తి గ్రామ వాస్తవ్యులండి, తాడి సూర్యకాంతం గారి పేరు మీద అయితే వారి కుటుంబ సభ్యులు కూడా మన ఆశ్రమానికి ఈరోజు అన్నదానానికి పంపించారు. వారిద్దరు పవిత్రాత్మక శాంతి చేకూరాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఆశ్రమం తరఫున వారి కుటుంబాలకు కూడా ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆశ్రమం తరఫున ఆశీర్వదిస్తూ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే మన ఆశ్రమానికి లయన్స్ క్లబ్ ద్వారా ఈ కంటి పరీక్షలు నిర్వహించినందుకు లయన్స్ క్లబ్ వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను శాంతిగా ఉంటానని, అందరి శాంతిని కోరుతానని, అందరి శాంతికి సహకరిస్తానని, ఎవరి శాంతికి భంగం కలిగించనని ప్రతిజ్ఞ చేయించున్నాను. థ్యాంక్ యూ. కూర్చోండి. అనుకోండి. ఈ ట్యాబ్లెట్లు రోజుకు ఒక ట్యాబ్లెట్ భోజనం చేసాక వేసుకోండి అమ్మా. కళ్ళజోడు పెట్టుకుంటారా, వేయించుకుంటారా? దూరానికి మీకు అవసరమా? రోజు పెట్టుకుంటారా? అద్దాలో అవసరం అవుతుందండి వేయించుకోండి, లేదంటే అవసరం లేదు. ఈరోజు వీడియో వచ్చేసి ఇదండి. అన్ని కార్యక్రమాలు బాగా జరిగినాయి. మన ఉచిత కంటి పరీక్ష, వైద్య శిబిరం అన్నీ బాగా జరిగినాయండి. చాలామంది వృద్ధులైతేనేమి, గ్రామస్తులైతేనేమి పరీక్షలు చేయించుకుని ఆపరేషన్లకు అవసరమైన వాళ్ళని కూడా నిడదవులు పంపించడం జరిగింది. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా పూర్తయిందండి. అలాగే మన ఛానల్ చూసి మీరు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ.